పవన్ కళ్యాణ్ పైకి వాస్తవంగా చంద్రబాబుని రెచ్చగొడుతున్నారు. ఎడిటోరియల్ కాలంలో చూస్తే వీళ్ళది కనబడుతున్నటువంటిది అదే. ఇవాళ చివరికి దాన్ని సమర్థించుకోవడానికి ముప్పే బాబు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆర్టికల్ సంచలనంగా మారిందా? అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్న చంద్రబాబు నిజంగానే రాజకీయ తంత్రాన్ని పక్కన పడేశారా? జగన్ అంటుకొని కట్టడి చేసే విషయంలో కానీ కేసుల్లో కానీ అతిగతి కనిపించడం లేదా? రాజకీయ ప్రత్యర్థులు సొంత పార్టీ నేతల విషయంలో కూడా మెతక వైఖరితో ఉన్నారా? జలవనరుల శాఖలో 840 కోట్లు మంత్రికి తెలియకుండా విడుదలవ్వడాన్ని ఎలా చూడాలి? నిధుల విడుదల మీద సమాచారం లేదంటే గ్యాప్ నడుస్తుందా? పట్టు చెక్కడం లేదా? ఇవాళ మళ్ళీ ఆంధ్రజ్యోతి డిబేట్. ఏం కావాలి అసలు? ఎవరు చెప్పారు ఇక్కడ నిధుల్లో సరిగ్గా అందట్లేదని, తెలియట్లేదని చెప్పేసి? మంత్రిగా తీసేసుకుంటాడా? లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుందా? మొత్తం ఎక్కడి నుంచి నడవాలో అక్కడి నుంచినే నడుస్తుంది. ఎవరి సెంట్రిక్గా జరగాలో వాళ్ళ సెంట్రిక్గానే జరుగుతుంది. బాబు గారికి అంతా తెలుసు. ఆయనకి తెలియదని అనుకోవడం ఈయన తెలివి తక్కువతనం, ఈయన అమాయకత్వం. రెండోది వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని ఒక పార్టీని అంతం చేయడం, తొక్కవతల పడేయడం అంటే అసాధ్యం అన్నటువంటి నిజం. చంద్రబాబు గారి ఉదంతమే ఒక పెద్ద పాఠం. తెలుగుదేశాన్ని సమూలంగా నాశనం చేయాలని రకరకాల ఎత్తులు వేసి చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి పాజిటివ్ ఇమేజ్ నుంచి తటస్థులలో ఒక ప్రశ్నని లేవనెత్తి ఆ తర్వాత రాష్ట్రం విధ్వంసం అనేటటువంటి నినాదానికి ఊతమిచ్చినటువంటిది ఆనాడు. అంటే అణచివేత పతాక స్థాయికి చేరితే ప్రజా తిరుగుబాటు అవుతుంది. ఇంకొకటి, ఆ అణచివేత గురైనటువంటి వాడు పైకి వస్తాడు అనడానికి సాక్ష్యం చంద్రబాబు జైలుకి వెళ్ళడం వల్ల, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం వల్ల. లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి, ఇట్లా మిగిలిపోవాల్సినోడు ఒక పార్టీ అధినేత ప్లస్ ఒక ముఖ్యమంత్రి కాగలిగాడు, ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు అంటే అది. అట్లాంటి వాడిని అణచేసేస్తాం, అణచేసే నువ్వు నీకు చేత కావట్లేదా అంటే ఏం చేస్తారు? రాధాకృష్ణ గారికి అప్పచెప్తే రోజు పేపర్లో ఇంకో 100 వార్తలు రాసి చెడగొడతారేమో. కానీ అదే అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుందని చంద్రబాబు గారికి తెలుసు. అది తెలియని అంటే నేనే అపారమైన నాలెడ్జ్ ఉన్నోడని ఈయన అనుకోవడం ఆయనకి తెలుసు కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టున్నారు.